వరంగల్ చేనేత కళాకారుల ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. రాష్ట్రంలోని భారత రాయబార కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో వరంగల్ చేనేత కళాకారులు నేసిన కలంకారీ దరీస్ చోటు దక్కించుకుంది. ఇంతటి ఘనత దక్కడం పట్ల చేనేత కళాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా కలంకారీ దరీస్కి రష్యా దేశంలో అరుదైన గౌరవం లభించింది. భారత రాయబార కార్యాలయం, ఓరియంటల్ స్టడీస్, రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో కలంకారీ దరీస్ ప్రదర్శించారు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ పేరిట నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో భాగంగా వరంగల్ జిల్లా నుంచి కలంకారీ దరీస్కి చోటు దక్కింది. రష్యాలోని ఇండియన్ ఎంబసీలో భారతీయ ఉత్పత్తులతో కూడిన ఎగ్జిబిషన్లో 11 రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులను ప్రదర్శించారు. కేవలం చేతి వృత్తుల ఉత్పత్తులను మాత్రమే ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. మొత్తం 20 రకాల ఉత్పత్తులతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు భారత రాయబారి వినయ్ కుమార్ తెలిపారు. నా పేరు ఆడపు రవి అండి. కొత్తవాడ, వరంగల్ మాది. మేము ఈ కలంకారీ దరీస్, ఇంటర్లాక్ దరీస్ మా మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టి 30 ఇయర్స్ నుంచి ఈ వృత్తిలో పనిచేస్తున్నాము. అయితే ఇంటర్లాక్ డిజైన్స్ అనేది ఫస్ట్ బాగా ఎక్స్పోర్ట్ అయ్యేది అన్ని దేశాలకు. రష్యా, కెనడా, జర్మనీ, జపాన్ అన్ని దేశాలకు బాగా ఆర్డర్స్ ఉండేది. ఈ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత కొంచెం మార్కెట్ తగ్గి అవడం వలన కలంకారీ ప్రింటింగ్ అనేది ఓన్లీ ఫ్యాబ్రిక్ మీదనే తయారవుతుంది, మన దొడ్డు దరీస్ మీద కూడా తయారు చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఎక్స్పెరిమెంట్ చేసాము 15 సంవత్సరాల క్రితం. అది చేసినాక కొంచెం ఎగ్జిబిషన్లో పెట్టి అమ్మేస్తుంటే కొంచెం మంచిగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. దాని ద్వారా మాకు కొన్ని బయర్స్ కూడా తగిలి బయర్స్ కూడా తీసుకొని మాకు ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 15-20 సంవత్సరాల నుంచి ఆర్డర్స్ కూడా చేస్తున్నాం. ఫ్యాబ్ ఇండియా లాంటి పెద్ద స్టోర్స్కి చేస్తున్నాము. అయితే ఇప్పుడు ఈ రష్యాలో కూడా ఈ కలంకారీ స్టోర్ అనేది వరంగల్ నుంచి పోయి పెట్టినందుకు చాలా గుర్తింపు వచ్చినందుకు మేము చాలా గర్విస్తున్నాం. ఈ ప్రదర్శనలో తెలంగాణ నుంచి వరంగల్, కొత్తవాడకు చెందిన చేనేతకారులు తయారు చేసిన కలంకారీ దరీస్, తమిళనాడు నుంచి కాంచీపురం పట్టుపావడ, మధ్యప్రదేశ్ అశోక్ నగర్ నుంచి చందేరి చీరలు, కశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు, అస్సాం నుంచి రాయల్ టీలను ప్రదర్శించారు. ఇటువంటి ప్రదర్శనలో తమ ఉత్పత్తులకు చోటు దక్కడం పట్ల వరంగల్ చేనేతకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అది నా పేరు తుమ్మ బాలరాజు. మేము ముగ్గు నేస్తున్నాం. రోజుకు 4-5 పీసులు అవుతాయి. దీన్ని చుట్టు కట్టాలి, అంబలి పెట్టాలి, కుంచెలేయాలి. దీన్ని కుంచెలేసి నేసుకుంటూ వచ్చినాక మళ్ళీ దగ్గరికి వచ్చినాక మళ్ళీ పోవాలి, మళ్ళీ అంత దూరం సాపి మళ్ళీ అంబలి పెట్టి చేయాలి. దీని తర్వాత మేము నేసినాక వాళ్ళు కొనబోయి కలంకారీ పీసులు అది తీసుకుంటారు. ఆ వరకు డిజైన్లు ఉండే, డిజైన్లు తీసేది, ఆ డిజైన్లు బంద్ అయిపోయినాయి, ఆర్డర్లు వచ్చి లేవు. ఇప్పుడు ఈ కలంకారీ పీసులు ఒక 3-4 షేట్లు ఉండి నడిపిస్తాను. అన్ని షేట్లు అందరూ బంద్ అయ్యిండు. విత్తనం అంటే మంచిగానే ఉంటుంది, కాకపోతే ఇప్పుడు నేసి 3-4 పీసులు నెత్తాం. ఉత్పత్తులు ఇవి డిజైన్ చంపుకోవాలి కాబట్టి ఇవి ఎక్కువ పోతాయి. కాకపోతే వాళ్ళు పోతాయి కాబట్టి వీళ్ళు నేర్పిస్తాను, మాకు పని కల్పిస్తాను. ఇది వచ్చేసి దాదాపు 50 సంవత్సరాల నుండి ఇక్కడ వర్క్లో ఉన్నారు. ఇంతకుముందు వచ్చేసి రెడ్ కార్పెట్ అంటే తివాచీలు అంటే టెంటో తివాచీలు స్టార్ట్ చేసి మొదలుపెట్టేది ఒకప్పుడు. దాని మీద ఆధారపడిన తర్వాత దీన్ని కాలక్రమేణా దీన్ని మార్కెటింగ్లో దేశాలకు మార్కెటింగ్ చేయాలనే ఉద్దేశంగా దీన్ని డెవలప్ చేసుకుంటూ కార్పెట్గా తివాచీలుగా డిజైన్లు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఈ కళ అనేది ఓన్లీ వరంగల్లో చేనేత కళాకారులదే అని బాగా ఇంతకుముందు కూడా ప్రావీణ్యంలో ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్గా ప్రజెంట్లో రష్యాలో కూడా బాగా దీనికి ప్రాముఖ్యత వచ్చింది కాబట్టి గవర్నమెంట్ దీన్ని ఆశ్రయ చేసుకొని మమ్మల్ని ప్రోత్సాహంతో ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మాకు చాలా ఆనందకరంగా ఉన్నది. ఒకటి దేశం 20 దేశాల నుండి అన్ని ప్రోడక్ట్లు వెళ్ళిన తర్వాత మాదే ప్రత్యేకంగా రష్యాలో రాయబారి కానీ రష్యా వాసులు కానీ దీనికి ప్రత్యేకత గుర్తింపించినందుకు చాలా ఆనందపరుస్తున్నాం. దీనివల్ల మాకు కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేసి మాకు ప్రొక్యూర్మెంట్ అంటే సబ్సిడీ కానీ ఎక్స్పోర్ట్ చేయడం కానీ ప్రింటింగ్ కానీ మాకు అన్ని రకాల
ఇది ఇప్పుడు ఏంటి కొత్తగా వచ్చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇదేంది వర్క్ యూనిట్ అంటే అది ఇప్పుడు యూనివర్సిటీ స్టార్ట్ చేస్తుంది కదా, అదే దీన్ని కూడా హ్యాండిక్రాఫ్ట్ హ్యాండ్లూమ్ కూడా దీనికి డెవలప్మెంట్ కొరకు దీనికి ఒక యూనివర్సిటీ లాగా ఒక యూనిట్లుగా ఇక పెట్టి మాకు డెవలప్ చేయాలని ఆశిస్తున్నాం. వరంగల్ చేనేత కళాకారులు కలంకారీ దరీస్ తయారు చేయటంలో అందెవేసిన వారు. 50 ఏళ్లుగా ఇదే జీవనాధారంగా దాదాపు 3000 మంది బతుకుతున్నారు. ముందుగా ఇక్కడ తెల్లటి దరీస్ను తయారు చేసి ఆ తర్వాత వీటికి రంగులు అద్దడంతో పాటు పలు డిజైన్లను ప్రింట్ వేసేందుకు ఏపీలోని పెడనకు పంపిస్తారు. అక్కడ సహజ సిద్ధమైన రంగులను ఉపయోగించి కలంకారీ దరీస్ను సిద్ధం చేసి వరంగల్కు తీసుకొస్తారు. ఇంత కష్టంతో చేసే ఈ దరీస్కి 2018లో జియో ట్యాగింగ్ కూడా దక్కింది. వరంగల్లో తయారయ్యే ఈ కలంకారీ దరీస్కు అమెరికా, జర్మనీ, జపాన్ సహా పలు దేశాల్లో మంచి డిమాండ్ ఉండడం విశేషం. వరంగల్ చేనేత కళాకారుల ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. రష్యాలోని ఇండియన్ ఎంబసీలో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ పేరిట ఏర్పాటు చేసిన ప్రదర్శనలో వరంగల్ కొత్తవాడకు చెందిన కలంకారీ దరీస్కు ప్రత్యేకంగా చోటు దక్కింది. తమ నైపుణ్యాన్ని విదేశాల్లో ప్రదర్శించడం పట్ల వరంగల్ చేనేత కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, వరంగల్ జిల్లా.